Kindly be seated. క్రిటికల్ గ్యాప్ సంబంధించిన ఎంజాయింట్స్ ముందుకు తీసుకెళ్లి కార్యాచరణ తీసుకోవాలని కోరడానికి మీ అందరికీ కూడా స్పష్టంగా ఈ ప్రభుత్వం లక్ష్యం 99 రోజులకు సంబంధించిన లక్ష్యం చెప్పడానికి నేను కానీ మరి గౌరవనీయులు స్పీకర్ గారు కానీ ప్రభుత్వ చీఫ్ విప్ గారు కానీ శాసనసభ్యులందరూ కూడా ఉన్నారు కూడా మరి మీ అందరూ కూడా కోరుతా ఉన్న మీ సహకారంతో ముందుకు తీసుకెళ్లి కార్యాచరణ తీసుకుంటాం. నేను ఇక్కడ ఉన్న మా ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ప్రత్యేకంగా గెస్టెడ్ ఆఫీసర్స్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈరోజు హెల్త్ కార్డు సంబంధించి అదేవిధంగా ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకుంది. ఏ రాష్ట్రంలో లేదు కూడా అన్ని ప్రిపేర్ చేసుకుని రేపు బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్నాయని కంప్లీట్ అయితే సార్, బట్ వీలైనంత వరకు విత్ ఇన్ ది లిమిట్ ఉన్నాయి కూడా కంప్లీట్ చేయమని చెప్పాను సార్. ముఖ్యంగా మాకు లాస్ట్ 3 days లోపల కొన్ని రిఫార్మ్స్ చేంజెస్ జరిగాయి సార్. మెర్జ్డ్ ఏరియాస్ అన్ని వచ్చి ఫస్ట్ కార్పొరేషన్ లో కలిసాయి, తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ట్రైఫర్కేషన్ చేయడం వల్ల కొంత సర్టిఫికేట్ పెండెన్సీ కూడా ఉంది సార్. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ మైగ్రేషన్ కి టైం పట్టింది. అందుకనే ఫోకస్ చేస్తున్నాం సార్. రేపు ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేస్తాం సార్. ఎక్కడ కూడా ఫైల్ పెండెన్సీ లేకుండా ఎన్షూర్ చేస్తాం. తీసుకుని 99 రోజులు గ్రామానికి కూడా అధికారులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మండలాలకు కూడా అధికారులను నియమించి జిల్లాలకు నోడల్ ఆఫీసర్ నియమించి కూడా అధికారులను నియమించి పోవడం జరుగుతున్నారు. ఇది చాలా మంచిగా ప్రభుత్వం కూడా ఏదైతే 6 గ్యారెంటీలో కూడా ప్రజలకు చాలా మేలు చేసే కార్యక్రమాలుగా చేయడం జరిగింది. దాంట్లో ఇళ్ళ విషయంలో కానీ విషయంలో కానీ మరి 99 రోజులు తెలుసుకోవడానికి కొన్ని 10 అంశాల మీద మన అధికారులందరూ కూడా మరి ఏదైతే కార్యక్రమం తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది. గతంలో కూడా ప్రజలకు అధికారులు పోవడం జరిగింది. ఇప్పుడు కూడా మరి ప్రజల వద్దకి అధికారులుగా రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఎమ్మెల్యేలందరూ కూడా ఏదైతే ఇళ్ళ విషయంలో విషయంలో చాలా చెప్పినట్టుగా మరి అధికారుల గ్రామాల్లో ఉంటారు. కాబట్టి దాన్ని చక్కగా ప్రజలను అర్థం చేసుకొని పనిచేయవలసిన కార్యక్రమాలు ఉంటుంది. దాంట్లో ఇళ్ళ విషయంలో కానీ ఎస్ఎం గారి విషయంలో కానీ ఏదైతే వాళ్ళకు డబ్బులు పేదవాళ్ళందరూ కూడా మనకి రెట్లో చేయాల్సిన అన్ని ఉంటాయి. చాలా రోజుల తర్వాత ప్రజల వద్ద అధికారం ఉంటుంది. కాబట్టి సమస్య వస్తే ఈ సమస్యలన్నీ కూడా అధికారులు ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోవాల్సిన దానికి మన మంత్రి కూడా చక్కగా మన జిల్లాలో ఎక్కడ టైం ఇచ్చి దానికి తోడుగా స్పీకర్ గారు కూడా మన కోర్టు అన్నీ కూడా 3 జిల్లాలు కూడా ఏ కూడా అధికార పనిచేయడం మరి మంచి కార్యక్రమం తీసుకొని ప్రజలకు ఇస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం చేయాలని అందరూ నమస్కారం. మాజీ మంత్రి శ్రీ ప్రధాన పాల్గొన్న ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టిన ఈ రాష్ట్రంలో శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా ప్రభుత్వానికి నా తరఫున అభినందిస్తూ ఇది మంచి కార్యక్రమం. ఇది ప్రజా సమస్య పరిపాలన పనిచేస్తున్న సందర్భంలో ప్రయత్నం చేస్తాం.
కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మీరు నియమనం చేసే నోడల్ ఆఫీసర్స్ కానీ చాలా ఖచ్చితంగా ఈ 99 డేస్ ప్రోగ్రామ్ పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ దిస్ 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఏ అధికారైనా ఏ సిబ్బంది అయినా ముందుకొచ్చి కొత్త ప్రయత్నం చేస్తాం. కలెక్టర్ గారు కూడా కోరుతాము, మరి ప్రత్యేకంగా మరి ఆలోచన విధానం తీసుకొని ముందుకు పోవాలని 99 డేస్ ప్రోగ్రామ్ రంగారెడ్డి జిల్లా ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి ఒక ఉదాహరణ ఇవ్వబడే విధంగా అధికారులందరూ కూడా సహకరించి మరి ప్రజలకు జవాబుదారితో ఉండాలని ఈరోజు ఇద్దరు కమిషనర్స్, ఇద్దరు కలెక్టర్లతో పాటు వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను కూడా ఒకసారి కోరుతూ జిల్లా అధికారులు కానీ కలెక్టర్లు కానీ బ్రహ్మాండంగా పనిచేశారు ప్రభుత్వం. మరి అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఆఫీసర్స్ కూడా చాలా మంచి పని చేసి జిల్లాకు మంచి పని తీసుకొచ్చారు. మరి ఈ 99 రోజుల కార్యక్రమం ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమం కాబట్టి, ప్రజా సమస్యలు తీర్చే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి చాలా మంచి పేరు వస్తుంది. అట్లనే మీకు పనిచేసినందుకు ఇంకా మంచి పేరు వస్తుంది ప్రజల మీద. మరి ఆ విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. జిల్లాలో ఎక్కడ ప్రయాణించి అందరికీ ఇబ్బంది లేకుండా భావిస్తున్నారు. దానికి తోడుగా స్పీకర్ గారు కూడా ఓపిక